హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ టీవీ టైమ్స్ వ్లాగ్స్. వచ్చి ఫుల్ వీడియో పెడుతున్నాను. మన వర్క్ ఏంది, ఏం కథ అని ఇలా కరకాని మొత్తం. ఇదిగో నేను వెనకాల మా ఇద్దరం బయలుదేరాము. వర్క్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ తిమ్మారెడ్డిపల్లిలో ఒక టీవీ 2 రోజుల నుండి రాలేదంట. వాళ్ళు చెప్పలేదు పాపము. నిన్న చెప్పారు నాకు, రాత్రి నైట్ చూసిపోయా. పొద్దున్నే స్టార్టింగ్ మాలగాడికి వచ్చిన ఎక్కేదానికి ఏం చేద్దాం. ఫస్ట్లో ఊరకనే ఎక్కేవాడిని, ఇప్పుడు చూడు ఎంత కష్టపడుతున్నాను. లావ్ అయిపోతే కంప్లైంట్ అయితే ఓకే అయిపోయింది. ఒక చిన్న వైరు ముక్క అడిపోయి ఉంటే తీసిపోయి ముక్క కూడా మార్చేసాను. ఇంకా మూర్ఛపోయిన వాడై శత్రుఘ్నుడు కూడా ఆ విధంగా భూమి మీద. నెక్స్ట్ వచ్చి కొండారెడ్డిపల్లి వెళ్తున్నాం. కొండారెడ్డిపల్లిలో బాక్స్ ఒకటి పెట్టి రావాలి. అది నిన్న తీసుకెళ్ళినాను. ట్యూనింగ్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో పెడితే ట్యూనింగ్ సరిగా అవ్వట్లేదు, బయట ఏ రోజు ఇంట్లో పెట్టినా అవ్వట్లేదు. అందుకని కంట్రోల్ రూమ్ తీసుకొని పోయాను. కంట్రోల్ రూమ్లో పెట్టంగానే అది ట్యూనింగ్ అయింది. ఇక్కడ కూడా ఇప్పుడు పెట్టినాక బొమ్మ అయితే వచ్చింది, కాకపోతే ఎందుకనే ప్రాబ్లం అని చెప్పి వైర్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. వైర్ చెక్ చేసుకొని పని అయితే బాగుంది. ఒక పాప చూసిన కింద ఉండే పిల్లోడు పాపము నన్ను చూసి ఏడుచుడు. అవి ప్రతిరోజు ఎప్పుడు ఏ నెలలో డబ్బులు పోయినా సరే వాళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం నన్ను చూసి ఏడొచ్చుడు పాపం, ఎందుకు అర్థం కాదు. ఈ ఇంటి పైన ఉండి వాళ్ళకి వెళ్ళేది సిగ్నల్. ఒకసారి ఏడు చూసుకోవాలి మనం. చూసుకొని ఏమవుతుంది చూస్తే అర్థమైపోద్ది. బొమ్మ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి భూమిరెడ్డిపల్లి పోతున్నాం. భూమిరెడ్డిపల్లి అయితే వచ్చేసాము. అయితే భూమిరెడ్డిపల్లి బర్రెని పోతున్నారు. కస్టమర్ ఉండో లేడో మరి. కస్టమర్ కాడికి పోయి చూసి ఒకసారి చెప్తాను నేను ప్రాబ్లం ఏంటంటే. ప్రాబ్లం ఏమీ లేదు, ఒక రిమోట్ ఇవ్వడం కోసం మేము దూరం వచ్చినాం. వాళ్ళ టీవీ రిమోట్ పోయింది. మొన్న టీవీ చెడిపోయింటే తీసుకోమన్నారు, వాళ్ళు బాగా చేయించుకున్నారు. ఆ టీవీ ఉంటేనే ఆన్ అవుతుంది. అది పాత రిమోట్ పని చేయట్లేదు. కొత్త రిమోట్ తీసుకురామంటే తీసుకొని వచ్చి ఇచ్చిపోతున్నాను. ఆ రిమోట్ కోసం ఈ ఊరు వచ్చిన. ఈ ఊరు ఇంకోటి కూడా చిన్న కంప్లైంట్ ఉందిలే, అది కూడా క్లియర్ చేసుకుందామని. ఇది కూడా అక్కడే సేమ్ అదే ఊర్లోనే భూమిరెడ్డిపల్లిలో. ఆడ కంప్లైంట్ ఏంటంటే ఏవీ కార్డులు ప్రాబ్లం. అది ఏవీ కార్డులో ఎప్పుడు 3 ఉంటాయి కదా, 3 కలర్లు. అందులో ఎల్లో ఏమో వీడియోకి, వైట్ ఏమో ఆడియో, రెడ్ కూడా ఆడియో అని ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే రెండే పని చేసేది, ఒకటి స్పేర్లో ఉంటుంది. దాంట్లో ఎల్లో బిల్లు కంప్లైంట్ ఉంటే తీసేసి రెడ్ పెట్టేసా. అక్కడ ఇక్కడ మార్చుకుంటూ ప్రాబ్లం అయితే ఓకే అయిపోయింది. బొమ్మ అయితే వస్తుంది ఇప్పుడు. కాకపోతే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదిరిపోయే ట్విస్ట్. ఏంటంటే మాకు పార్సల్ వచ్చింది, అది ఎవరితో కూడా తెలీదు. దాన్ని మనం అన్బాక్సింగ్ చేస్తాం ఈరోజు. చూద్దాం అసలు ఏమొచ్చిందో ఏందో కూడా తెలీదు. వాడు పొద్దున్న ఫోన్ చేసిండు పార్సల్ వచ్చిందని. నేనైతే ఏం బుక్ చేయలేదు. సరే అన్న, అమౌంట్ కూడా కట్టేశారన్నా అన్నాడు. అందుకని చెప్పి సరే అన్న తీసుకోరా అని చెప్పా. అది ఒకసారి లాస్ట్లో చూద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం ఎట్లుంటుందో ఏందో వ్యవహారం. నా పార్సిల్ నాది కాదన్నా అని చెప్పా. మీరు అమౌంట్ కూడా కట్టేశారు అన్నాడు. అందుకని తీసుకున్నా. సర్లే, చేసేది ఏముంది, వాడు చెప్తే అన్నప్పుడు మనం మాత్రం ఏం చేయలేము. చూడు అంటే ఆగుతుంటే ఫోన్ చేయండి నాకు మళ్ళా. సరేనా, సౌండ్ తగ్గించి పెట్టినవే. ఇరాన్ అగ్రనేత ఖొమైనీని నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకుంది ఇజ్రాయెల్. ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు కీలక మంత్రులను రెడ్ లిస్ట్ లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పైకి కిందికి సరేనా, చూడు సాయంత్రం దాకా చూడు. చూసి ఏ సంగతి ఫోన్ చేయి. నేను డబ్బులు నేను ఇంకా ఊళ్ళో చాలా మంది ఇవాళ డబ్బులు రావాలి. సాయంత్రం వస్తాను మళ్ళీ. నేను ఊళ్ళో సాయంత్రం కూడా వచ్చి తీసుకుంటా. సరేనా, ఇది వచ్చి వేంపాడు నుండి అశోకనగరం ఉంటూ పోతారం పోతాం. ఆ రూటు మన బండి ఎప్పుడు మెయిన్ రోడ్ ఎక్కదు. ప్రతి రోజులో
నాకు తెలిసి తార్ రోడ్డు మీద ఇంటి నుండి తిమ్మారెడ్డి వెళ్ళేదాకా పోద్ది, మిగతా అంతా గతుకు రోడ్డే. ఇది వచ్చి వాగులో ఇప్పుడు అసలు నీళ్ళు లేవు. కానీ ఒకప్పుడు అయితే లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఒకసారి వాన పడితే ఫుల్ వినాయక చవితి అప్పుడు ఆ పెన్సింగ్ రాళ్ళ నుండి అవతల పక్క ట్రాన్స్ఫార్మర్ పోల్ ఉంటుంది, అక్కడ దాకా వచ్చిన నీళ్ళు, పారిన నీళ్ళు. ఈ సంవత్సరం అసలు ఇప్పుడు ఇంకా ఏం పడలేదు. ఇదంతా అడవి ప్రాంతం, ఆటగాళ్ళ ప్రదేశం ఇదంతా. రాత్రిపూట ఇక్కడ తిరగాలంటే భయం వేస్తుంది. పోయినసారి ఆ చిల్ల చెట్టుకి ఎర్రగడ్డల బస్తా తగులుకొని ఉన్నది. నేను నైట్ వస్తున్న లైట్ ఫోక్స్ పడేసరికి ఆ ఎర్రగడ్డల బస్తా మెలమెల మెరిచేసరికి ఒక్కసారిగా పడ్డాయి. ఏం చేద్దాం, అయినా అట్టే వచ్చినోళ్ళే. కానీ మనం అంటే అటు లెక్క చేయము, అడిగిన వెళ్ళాం కదా మెట్ట. ఇది వచ్చి పోతారంలో ఆ స్తంభం ఎక్కాలి. ఇప్పుడు ఈ కొత్త చెప్పులు మొన్నే కొన్నా నేను, స్తంభం ఎక్కాయి. వాటికి ఏంటంటే మన స్క్రూస్ ఉంటాయి, ఏ సైజ్ స్తంభానికి ఆ సైజు. ఇంతకుముందు వచ్చినాయి ఏంటంటే, ఇంతకుముందు నా కాడ ఉండి ఓల్డ్ స్తంభాలకి పట్టాయి కాదు. ఓల్డ్ స్తంభం అంటే అట సన్నంగా ఉండదు, లావుగా ఉండదు. అంటే 9mm కాదు, 6mm కాదు, మధ్యలో ఉంటుంది. 8mm టైప్లో ఏదో ఉంటుంది. దానికి ఏంటంటే సరిపోదు, అప్పుడున్న చెప్పులు సరిపోవు. ఈ అటు కాదు, ఈ దేనికైనా సరిపోతాయి. ఇవి బాగుండే చెప్పులు కూడా మార్చుకొని ఎక్కాలి. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఆడవాళ్ళు ఇప్పుడు లైట్ వైర్లైనా ఇవని ఎలాడదీసి ఉంటారు. మన రాడ్లు పోయి దానికి గన్ తగులుకున్నాయి అనుకో, అంతే స్తంభం మీదే వెళ్ళంతో. మంచిగా నీడే తీరంటే అట్టే పట్టుకున్నాడు చక్కగా కదలకుండా. ఎక్కేటప్పుడు పైకి లేపురా అంటే అసలు ఆడ పైన చూసి మీరు పిత్తర పడతారు. అది చూపిస్తా, ఏంది డిష్ వైర్లు ఇట్టుంటే బొమ్మ వస్తుందా అనుకుంటారు ఎవరైనా చూస్తే. దాంట్లో ఉండేది సన్న నీళ్ళు, అవి మట్టి పురుగులు అన్నీ చెదులు పెట్టి లోపల. ఇదిగో ఇందులో ఒకటిగా ఎటో లీడ్ తెగలేదు. అవన్నీ ఉండేసరికి నెక్స్ట్ సిగ్నల్ అనేది ముందుకు పోవట్లేదు. ఆడ ఫుల్ హార్డ్ అయిపోయింది కాబట్టి తీసేసా. ప్రోగ్రామ్ అయితే ఓకే అయిపోయింది. నెక్స్ట్ తిమ్మారెడ్డిపల్లి పోవాలి. కొత్త కనెక్షన్ వచ్చింది ఒకటి. వాళ్ళు పాత కనెక్షనే, కాకపోతే ఇంతకుముందు వాళ్ళ అత్తోళ్ళ బాక్స్ పెట్టుకున్నారు, ఇప్పుడు కొత్త బాక్స్ పెట్టుకున్నారు. బళ్ళు లేకపోయేసరికి ఆ పిల్లోడు అసలు మాట విన్నాము. అసలు ఒకటే గోల, అల్లరి, టీవీ 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 అని. పాపం పొద్దున్నుండి 7 సార్లు 8 సార్లు ఫోన్ చేసిండు. పొద్దున్న ఆల్రెడీ వాడి కాడికి నేను వచ్చి పొద్దున్న వాళ్ళ కాడికి వచ్చి వైరు సెటప్ బాక్స్ ఆడ పెట్టిపోయినా. అప్పుడు టీవీ గోడకు కొట్ల. ఇంతే కదా అసలు. టీవీలు కూడా గోడకి మ్యాక్సిమం నేను కొట్టేస్తాను. లేదా ఈ కంపెనీ టీవీ కానీ అయితే మాత్రం నేను కొట్టను. ఎందుకంటే వారంటీ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు వచ్చి బిగిస్తేనే వారంటీ అనేది యాక్సెప్టెడ్ అవుద్ది. పోయింది అంకుల్ అటు పక్కకి. వాళ్ళు తీయొద్దని చెప్పు. వాళ్ళు తీయలే, వాళ్ళు పట్టుకోలే, వాళ్ళు ఊరు పట్టుకోరు. కానీ పిల్లలు ఇది FTTH పాయింట్, బిఆర్ పాయింట్. ఈ నుండి ఇప్పుడు మనం లాగేది కొత్త కనెక్షన్. అవతల ఇల్లు, ఈ ఇండ్లు, పక్కన ఇల్లు, ఈ 3 ఇళ్ళకి పోద్ది. ఈ నుండే మనం మిద్ది మీద పెట్టి 3 ఇళ్ళకి ఇచ్చేసినాం. 4 ఇళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు, మనకి సరిపోద్ది. సిగ్నల్ బాగానే ఉంది. కాకపోతే అందరు ఇళ్ళలో కొట్టుంటాం. అప్పుడు ఫస్ట్లో మనం లాగినప్పుడు ఇదే హైలైట్, అమ్మో అన్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు అన్ని కొత్త స్తంభాలు మారుస్తున్నారు కదా, అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇళ్ళలోకి లాగాలి. బాక్స్ యాక్టివేషన్ కూడా అయిపోయింది. ప్రోగ్రామ్ అయితే ఓకే. నేను చెప్పిన పార్సల్ ఇదే, నేను బుక్ చేయలేదు.
ఈ ఊరే బుక్ చేసుకున్నాడు. అది కరెక్ట్గా వాడు అందులో నాది ఫ్లిప్కార్ట్ అడ్రస్ ఉండేది కూడా కందుకూరుడు కూరగాయల కొట్టు అడ్రస్ ఉంటుంది. వీడు డైరెక్ట్గా ఇంటికి దింకొని వచ్చిండు. రామాపురం వచ్చి ఫోన్ చేసిండు. అంది కాదు సరే ఏంది ఓపెన్ చేయి. బెడ్షీట్ సారా బెడ్షీట్ ఎవరికి అసలు నాకు అర్థం కాదు. బెడ్షీట్ది ఎవరిది అసలు బెడ్షీటు? బాగుంది ఇది. డబ్బులు కూడా కొట్టిండ్రు అంటున్నాడు ఎవడు. అది ఎంత తీసుకోండి చూద్దాం. అది పూకారా ఓ 1299 రూపాయలయా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది దాని మీద 75 ఉంటే ఎక్స్టర్న్ కానీ ఎందురా ఎవడు పెట్టిండ్రా అని. సరేలే అటు దెంగు పనికి వస్తుంది. മനസ്സിലായോ? അല്ല പാട്ടാ പോകാം.